శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో 92వ కీర్తన 15వ వచనం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానించే దాన్ని తెచ్చినందుకే వందనాలు చెల్లించుకుంటూ ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దీవించి ఆశ్రయించుకోండి. యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుణ్ణి నమ్మే ప్రజలు ఈ లోకములో సుఖ సంతోషాలతో వర్ధిల్లగలరు. 92వ కీర్తన 12వ వచనం చదివితే, నీతిమంతులు ఖర్జూరము వృక్షము వలె మువ్వ వేయుదురు, లెబానోను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. వారు యెహోవా మందిరంలో నాటబడిన వారే, వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. ఖర్జూరము మొక్క ఎలా ఎదుగుతుందో అలా దేవుడు నీతిమంతులను ఎదిగింపచేయగల దేవుడు అయిన దేవదారు వృక్షం వలె అది ఎదిగి చక్కగా అందరు ఇష్టపడే వృక్షం దేవదారు వృక్షం. అంత మాత్రం కాదు, ఈ దేవుని నమ్మినటువంటి ప్రజలు, ఆ నీతిమంతులు, ఆ పరిశుద్ధాత్మ దేవుని కలిగినటువంటి వారు దేవుని మందిరంలో నాటబడ్డ వారై ఎల్లప్పుడూ వర్ధిల్లుదురు అని సెలవు. కాబట్టి ప్రియ సహోదరుడా, నీవు నేను కూడా ఈ లోకంలో ప్రభువును కలిగి దేవునికి మహిమ తెచ్చేటటువంటి బిడ్డగా ఉంటూ ప్రభువు కొరకు సాక్షిగా జీవించటకు త్రియేక దేవుడు తోడయండి నడిపించిన గాక. ఆమేన్. మహోన్నతుడ స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచినందుకు మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.